కొంతమంది యూట్యూబర్స్ వ్యూస్ గురించి, అదే రకంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి ప్రతిష్టని దెబ్బతినేలాగా ప్రయత్నం చేయడం జరిగింది. అది మనందరికి తెలిసిన విషయమే. ఈరోజు ఏం చెప్తారని నేను ప్రశ్నిస్తున్నా. ఎందుకంటే మీ తాన ఎవిడెన్స్ లేనిది అన్ని రకరకాల ప్రచారాలు చేయడం అనేది అలవాటు అయిపోయింది. ఇప్పటికైనా యూట్యూబర్స్ ఆలోచించాలి. ఏదైనా మీరు చెప్పాలన్నప్పుడు దానికి సంబంధించిన ఎవిడెన్స్ అనేది మీ దగ్గర ఉండాలి. ఎందుకంటే కోడి చెరువు మీద మీరు పదే పదే కబ్జా చేసిండని ఒక నెల రోజులు దానిపై పెద్ద ఎత్తున మీరు దాన్ని ప్రసారం చేయడం జరిగింది. నిన్నటికి నిన్న హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు ఎక్కడ కూడా కబ్జా జరగలేదు, ఎక్కడ ఏ ఆ ప్లేస్లో ఎక్కడ కూడా వర్క్ కూడా జరగలేదని చెప్పడం జరిగింది. ఇవన్నీ మీరు గమనించాలి. మీరు ఏ రకంగా అయితే జనసేన అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆయన పేరుని వాడుకొని వ్యూస్ పెంచుకోవడానికి ఏ రకంగా అయితే ప్రయత్నం చేసిరో ఈరోజు యావత్తు తెలంగాణ ప్రజలకు మీరు క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే దాంట్లో ఏం కబ్జా చేయనప్పుడు ఈ రకంగా ప్రచారం చేసినందుకు మీరు ఏదైతే ప్రస్తావించారో ఆయన కబ్జా చేసిందని మీరు స్వయంగా రంగనాథ్ గారు చెప్పినందుకు మీరు ఒకసారి ఆలోచించండి. అదేవిధంగా రేపు రాబోయే రోజుల్లో కూడా మీరు ఏదైనా ప్రసారం చేస్తే దానికి కావాల్సిన ఎవిడెన్స్ పెట్టుకొని ప్రసారం చేయాలి. ఎందుకంటే చాలా చోట్ల ఈరోజు ఏదైతే రంగనాథ్ గారు కొన్ని చోట్ల కబ్జాలైన ల్యాండ్స్ని స్వాధీనం చేసుకొని గవర్నమెంట్కి చెప్పడం జరుగుతుంది. అనేక చెరువులు కానీ కుంటలు కానీ అవన్నీ మనం గుర్తుపెట్టుకోవాలి. అటువంటి అంశం మీద ఆయన మాట్లాడడం అనేది ఏ రకంగా ఉందో మీరు చూశారు. ఎందుకంటే జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు నీతి నిజాయితీని ధర్మాన్ని నమ్ముకొని రాజకీయాల్లో వచ్చారు. కొంతమంది వాళ్ళ వ్యక్తిగత లబ్ధి కోసం ఈ రకమైన ఆరోపణలు మాపై చేయడం జరిగింది. జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారిపై కొంతమంది యూట్యూబర్స్ ఇకనైనా ఆలోచించి మాట్లాడాలని, ఎందుకంటే నిజాయితీ పరుల మీద ఈ రకమైన ఆరోపణలు చేయొద్దని నేను బేషరతుగా మీరు క్షమాపణ కోరాలని మీ ద్వారా నేను కోరుతున్నాను.